వెల్కమ్ టు మహామాక్స్. కార్తీ పేరుకు తమిళ హీరోనే అయినా తెలుగు ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నారు ఈ హీరో. పేరుకు సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు హీరో. సోదరుడు సూర్య హీరోగా నటించిన తెలుగులో యువ సినిమాతో వెండి తెరపై తొలిసారి కనిపించాడు. ఇక తొలిసారి హీరోగా 2007లో వచ్చిన పరుత్తి వీరన్ చిత్రంలో నటించిన కార్తీ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు. రెండో చిత్రం యుగానికొక్కడిలో వైవిధ్యమైన పాత్రలో నటించి అలరించారు. ఈ సినిమా ద్వారానే కార్తీ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇక ఆవారాతో మరోసారి మెస్మరైజ్ చేశారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటూనే ఉంటాయి. అనంతరం నా పేరు శివ, శకుని వంటి చిత్రాలతో సహజ నటనకు కేర్ ఆఫ్ గా మారారు కార్తీ. ఇక నాగార్జునతో ఊపిరి చిత్రంలో నటించిన తెలుగు వారికి మరింత చేరువైన కార్తీ ఇక్కడ కూడా మంచి మార్కెట్ను ఏర్పరచుకున్నారు. అనంతరం ఖైదీ చిత్రంలో బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నారు. కార్తీ మే 25, 1977న చెన్నైలో ప్రముఖ నటుడు శివకుమార్, లక్ష్మి దంపతులకు జన్మించారు. ఆయన అన్నయ్య సూర్య కూడా కాలీవుడ్లో స్టార్ హీరో. కార్తీ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అయితే సినిమాలపై ఉన్న ఆసక్తితో భారతదేశానికి తిరిగి వచ్చారు. హీరోగా తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. ఈ సినిమాను తెలుగులో పల్లెటూరి పిల్లగాడు పేరుతో అనువదించారు. కార్తీ నటించిన దాదాపు అన్ని సినిమాలు తెలుగులోకి అనువాదమవుతాయి. ముఖ్యంగా ఆ పాత్రలకు కార్తీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఆయన ప్రత్యేకత. యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ, ఖైదీ, సర్దార్ మరియు జపాన్ వంటి చిత్రాలు తెలుగులోనూ ఘన విజయం సాధించాయి. కార్తీ కేవలం కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన సత్యం సుందరం సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. కేవలం నటునిగానే కాకుండా ఉలవన్ ఫౌండేషన్ ద్వారా రైతుల సంక్షేమానికి కూడా ఆయన ఎంతో సేవ చేస్తున్నారు. హిట్ 3 తర్వాత కార్తీ హిట్ ఫ్రాంచైజీలోకి ప్రవేశించనున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించబోయే హిట్ 4లో కార్తీ కనిపిస్తారు. సూర్య తరహాలోనే కార్తీ కూడా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇలా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు కార్తీ. ప్రస్తుతం అతడి చేతిలో 4 ప్రాజెక్టులుండగా మరో 2 చర్చల దశలో ఉన్నాయి. సర్దార్కు సీక్వెల్ గా సర్దార్ 2 రానుంది. దీని షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీని తర్వాత తమిళ అనే డైరెక్టర్తో ఓ మూవీ చేయనున్నాడు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఖైదీ 2 పట్టాలెక్కనుంది. వీటితో పాటు సుందర్ సి దర్శకత్వంలో మరో ప్రాజెక్టుకి కార్తీ పచ్చ జెండా ఊపేశారట. దర్శక నిర్మాత సుందర్ సి అరణ్మనై ఫ్రాంచైజీలో దెయ్యాలు, ఆత్మల కథలతో సినిమాలు చేస్తూ వరుస హిట్లు అందుకుంటున్నాడు. సుందర్ సి నయన్తారాతో మూకుతి అమ్మన్ 2 తీస్తున్నాడు. ఈ చిత్రం గతంలో వచ్చిన మూకుతి అమ్మన్ చిత్రానికి సీక్వెల్. ఈ సినిమా తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే కార్తీకి కథ వినిపించాడు ఈ సుందర్. స్టోరీ లైన్ నచ్చడంతో కార్తీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రతారగా కొనసాగుతున్న కార్తీ తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిమానం గురించి మాట్లాడుతూ అది తనకు అదృష్టమని, గత జన్మల రుణం కావచ్చునని కార్తీ అన్నాడు. తెలుగు ప్రజలు తనకు అండగా నిలవడం, తన తప్పులను కూడా ఆదరించడం తన ఆత్మ విశ్వాసాన్ని పెంచిందని, అందుకే తాను ధైర్యంగా తెలుగులో మాట్లాడగలుగుతున్నానని తెలిపారు. తెలుగు భాషను నేర్చుకోవడంలో తన పరిసరాలు ఎంతో సహాయపడ్డాయని వివరించారు. తెలుగు పాటలు వినడం వల్ల తెలుగు భాష సౌండింగ్ అంటే తనకి ఇష్టమని చెప్పారు. వ్యక్తిగత జీవితంలో కార్తీ చాలా సింపుల్గా ఉంటాడని సన్నిహితులు చెబుతుంటారు. 2011లో రంజని అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె ఉంది. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే కార్తీ సోషల్ సర్వీస్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాడు. రైతుల సమస్యలు, విద్య, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగ వ్యక్తం చేస్తాడు కార్తీ. సినిమాలో ప్రయోగాలకు భయపడకుండా ప్రతి పాత్రలో కొత్తదనం చూపించే నటుడిగా కార్తీ తన కెరీర్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. అభిమానులకు ఆయన కేవలం హీరో మాత్రమే కాదు, కష్టపడి ఎదిగి అందరికీ స్ఫూర్తినిస్తుంటారు. సో చూసారు కదండి కార్తీ బర్త్డే స్పెషల్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.